రావణుడు తన తల్లికి శివుడి వద్ద ఉన్న ఆత్మలింగాన్ని తీసుకొస్తానని మాట ఇచ్చి వెళ్ళి ఘోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటాడు. ఆత్మలింగాన్ని కోరుతాడు. శివుడు ఆత్మలింగాన్ని ఇస్తాడు. కానీ ఏ పరిస్థితుల్లోనైనా లింగాన్ని కింద పెడితే దానికి ఉన్న శక్తులు నశిస్తాయని చెప్తాడు. ఇదంతా విన్న నారదుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి లింగం లంకకు చేరితే అరిష్టం జరుగుతుందని చెప్తాడు. అప్పుడు వినాయకుడు బాలబ్రాహ్మణుడి రూపంలో రావణుడి దగ్గరికి వెళ్తాడు. రావణుడు సూర్య నమస్కారానికి వెళ్తుండడం చూసి ఆ లింగాన్ని వినాయకుడు పట్టుకోమని అడుగుతాడు. వినాయకుడు నేను 3 సార్లు పిలుస్తాను, రాకపోతే కింద పెడతా అని చెప్తాడు. అన్నట్టుగానే వెంటనే 3 సార్లు పిలిచి కింద పెడతాడు. రావణుడు ఆ లింగాన్ని కోపంతో విసిరేసి వినాయకుడికి తల మీద కొడతాడు. అప్పుడు 5 ఖండాలుగా కొట్టడం జరుగుతుంది. ఆ 5 ఖండాలలో ఒకటైనది మురుడేశ్వర్గా పేర్కొంటారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.